హలో అందరికి. ఎలా ఉన్నారు? బాగున్నారా? సో, పాప అయితే నిద్రపోయిందనమాట. నేను చాలా డేస్ నుంచి యూట్యూబ్‌లో క్యారమెల్ పుడింగ్ జూస్తూ ఉన్నా. సరే ఇవాళ ట్రై జేద్దాము అనని చేస్తూ ఉన్నా అనమాట. ట్రై జేయాలి ఇవాళ. సో, బ్రెడ్ గూడా తెప్పించాననమాట ఇవాళ చేద్దామని జెప్పి. నేను పెద్దగా ఏమి రకరకాల ఫుడ్స్ ట్రై చేసేదాన్ని గూడా కాదు. నార్మల్ జస్ట్ అసలు నేనైతే కొన్ని కొన్ని ఒక్కొక్కసారి అనిపిస్తది అన్ని పనులు చేసేటప్పుడు చూపించొచ్చు గదా! అని చెప్పి ఆహ్, అసలా నేను 3 డేస్‌కి ఒకసారో, 2 డేస్‌కి ఒకసారో గ్యాస్ క్లీన్ చేస్తూ ఉంటాను. 2 డేస్‌కి ఒకసారి కంపల్సరీగా మాక్సిమం చేస్తాను. అసలిప్పుడు చూపిస్తే మాత్రం షాక్ అయిపోతారు. ఏంట్రా బాబు ఇలా ఉందని. ఏంటంటే పాపతోటి అస్సలు కుదరదు నాకు. సో, అందుకని చెప్పి నేను నాకు కుదిరినప్పుడు చేసుకుంటూ ఉంటానన్నమాట. క్లీనింగ్ అంతా కూడా. కొంతమందేంటంటే చాలా క్లీన్‌గా ఉంటారు. నిజం చెప్పాలంటే యూట్యూబ్‌లో వ్యూస్ ఎక్కువ ఎప్పుడొస్తాయంటే మనం ఎంత మంచి మాట్లాడినా గానీ పెద్దగా ఎవ్వరు తీసుకోరు గానీ, మనం ఏంటంటే కొంచెం నీట్‌గా ఉన్నప్పుడు, ఎట్ ద సేమ్ టైమ్ రకరకాల వంటలు చేస్తున్నప్పుడు, ఎక్కువ రెడీ అయినప్పుడు, లేదు అనంటే డిఫరెంట్ డిఫరెంట్ జ్యువెలరీ, శారీస్ ఇలాంటివన్నీ పెట్టుకున్నప్పుడు కొంచెం త్వరగా సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉంటదనమాట. సో, నా బాండీ చూపిస్తా షాక్ అవ్వద్దు. ఎవరికైనా ఇంతే ఉంటాయి. అబ్బా! నాకు తెలిసినంత వరకు నేనేంటంటే యూట్యూబ్‌లో చూసేటప్పుడు ఆహ్, చాలా వాళ్ళకేంటంటే ప్రమోషన్స్‌కి వస్తూ ఉంటాయి కాబట్టి వాళ్ళు యూజ్ చేస్తారు. అది కాక కొంచెం మనీ గూడా వస్తాయి గదా! సో, అలాంటప్పుడు కొంచెం ఇంక వాళ్ళు దీని మీదే దృష్టి పెడుతూ ఉంటారు గదా! మనం ఏంట్రా అంటే జస్ట్ క్వైట్ నార్మల్ అంతే. నార్మల్‌గా చేసుకుంటూ వెళ్ళిపోతాననమాట నేను. అంతకు మించి ఏముండదు. సో, ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకెళ్ళిపోదాం. సో, ఇవాళైతే మాత్రం క్యారమెల్ పుడింగ్ చేద్దామని చెప్పి ఫర్ ద ఫస్ట్ టైమ్ ట్రై చేస్తున్నా. మరి ఇది సక్సెస్ అయ్యిద్దో, ఫెయిల్ అయ్యిద్దో నాకైతే తెలీదు. నేనైతే కొలతలు ఏం తీసుకోవట్లేదనమాట. జస్ట్ ఇది షుగర్ మెల్ట్ చేసుకోవటానికి. నేను ప్రాసెస్ ఏంటంటే చూపించట్లేదు. మళ్ళీ ఏమో ఎలా వచ్చిద్దో మనకు తెలీదు గదా! అందుకని కొంచెం భయమేస్తుందనమాట. నేను షుగర్ మెల్ట్ అయ్యేదంతా చూపిస్తాను. అయినా గాని మరి టేస్ట్ ఎలా వచ్చిద్దో నాకైతే తెలీదు. సారీ. సో, ఇది షుగర్ అనమాట. నేనింత క్వాంటిటీ ఆఫ్ షుగర్ తీసుకున్నా. కొంచెం అయితే సరిపోతాయి వాటరు. పెద్దగా మనం వాటర్ ఏం పోసే పని లేదనమాట. కొంచెం వాటర్ ఏసుకుంటే చాలు. అది లైట్‌గా ఇంక మెల్ట్ అవుతూ ఉంటదనమాట షుగర్ అనేది. ఇంకా ఇది చేశాక మళ్ళీ గ్యాస్ స్టవ్ మొత్తం క్లీన్ జేసుకోవాలి నేను. మీరు కూడా ఇలాగే చేస్తారా? లేకపోతే ఇంకొంచెం డిఫరెంట్‌గా చేస్తారా? కామెంట్ చేయండి వీడియో మొత్తం చూసాక. అండ్ ఇంక పప్పు చేసుకున్నాను అనమాట ఇవాళ నేను ఇంట్లోకొచ్చేసి. పాప కూడా నిద్రపోయింది. పాప నిద్రపోయినప్పుడే చేస్తాను నేను ఏది చెయ్యాలి అనుకున్నా కూడా. ఈసారి మాత్రం హౌస్ తీసుకునేటప్పుడు నేను ఇదే ఫిక్స్ అయ్యాననమాట. మంచిగా ఉండే హౌస్ తీసుకోవాలి. కొంచెం నీట్‌గా ఓపెన్ కిచెన్ గానీ, సో, ఇలాంటివి ఉండేటట్టు తీసుకోవాలని చెప్పి ఇదే ఫిక్స్ అయిపోయాను నేను బాగా. ఎందుకు అననంటే నేను యూట్యూబ్ చేస్తున్నాను గదా! వీడియోసు. ఇప్పుడు కొంచెం మంచి మొబైల్ ఉంది. ఒక కెమెరా స్టాండ్ కూడా తీసుకోవాలనమాట. 1 మినిట్. సో, ఇంకా కెమెరా స్టాండ్ గూడా ఒకటి మంచిది చూసి తీసుకోవాలి. నేను ఎప్పటినుంచో రూ. 150 కెమెరా స్టాండే యూజ్ చేసుకుంటూ ఉన్నాను. కొంచెం మనం సక్సెస్ అవ్వాలంటే చాలామంది ఏం చెప్తారు అంటే అది ఉండాలి, ఇది ఉండాలి అని చెప్తారు గానీ, కొంతమందైతే ఇంకా అసలు రూపాయి కూడా పెట్టే పని లేకుండానే అయిపోతదని చెప్తారు. అలా ఏం కాదు. ఎంతో కొంత మనం కూడా ఖర్చు పెట్టాలి. అందులో ఎలాంటి డౌటు లేదు. మనం కనక ఐ మీన్ నాలాగా తీసే పనైతే మాత్రం వ్యూస్ మీకు చాలా లేట్ అవుతాయి. నాకు యూట్యూబ్ చేస్తూ చేస్తూ ఉండంగా ఏమర్థమైందంటే మనం నీట్‌గా రెడీ అవ్వాలి. మన ప్రజెంటేషన్ గూడా సేమ్ అంతే బావుండాలనమాట. మనకి ఉన్నా లేకపోయినా నీట్‌గా కనిపించాలేమో అని నాకనిపిస్తుంది. ఎందుకు అనంటే ఇప్పుడున్న యూట్యూబర్స్ అందరూ మాక్సిమం అంతే ఉన్నారు. ఏంటంటే నీట్‌గా రెడీ అవ్వటం, ఎక్కువ ఎక్కువ స్కిన్ కేర్ ఐటెమ్స్ యూజ్ చేయటం. సో, ఇలాగే నేను చూసేవాళ్ళు ఇలాగే వస్తున్నారు. ఇంకా కొంతమంది చేసే వీడియోస్ ఏంటంటే కొంచెం నేను చెప్పొచ్చో చెప్పకూడదో నాకు తెలీదు. కొంచెం ఏంటంటే ఇప్పుడు కొంచెం బిలో పావర్టీ లేకపోతే కొంచెం మిడిల్ క్లాస్ లోయర్ మిడిల్ క్లాస్ ఉంటారు కదా! కొంచెం అలాంటి వాళ్ళు చెప్పేవి కూడా జనాలు లైక్ చేస్తారు. అందులో ఎలాంటి డౌటు లేదనమాట. ఆహ్, ఏంటంటే ఇప్పుడు నార్మల్‌గా ఇలాగే ఉండి చేస్తాను అంటే మాత్రం కుదరదు అని నాకు ఇప్పుడిప్పుడు బాగా అర్థమవుతూ ఉంది. సో, నేను కూడా మార్చుకోవాలి. ఈసారి హౌస్ తీసుకుంటే మాత్రం మంచిగా రెంటల్ హౌసే. మనమేమి పెద్ద ఇప్పుడేమి హౌస్‌లు కొనం కాబట్టి రెంటల్ హౌస్ అయినా సరే మంచిది తీసుకోవాలనే అనుకుంటున్నాం అనమాట. ఇప్పుడు ఎలాగో ఇక్కడ 16,000 అవుతుంది. విజయవాడలో అయితే కొంచెం తక్కువకే వస్తాయి కదా! సో, అదే అనుకుంటున్నా నేను కూడా. అసలు మీరేం జేస్తారు వంటలు అలాంటివన్నీ కామెంట్ చేయండబ్బా! అంటే ఎవరు చూడరులెండి. చాలామంది ఏం చెప్తారంటే ఆహ్, వంట చేయటానికి చాలా సహనం ఉండాలి, ఓర్పు ఉండాలి ఇవన్నీ చెప్తూ ఉంటారు. అదంతా కూడా నిజమే. వంట చేయడానికి చాలా సహనం, ఓర్పు ఉండాలి. ఎప్పుడైనా హైలో పెట్టి కూర చేస్తే ఒకలా ఉంటది. సిమ్‌లో పెట్టి కూర చేస్తే ఒకలా ఉంటది. సిమ్‌లో పెట్టి చేసిన కూర
ఎందుకో తెలియని టేస్ట్ ఉంటుంది. మీరేమంటారో కూడా కామెంట్ చేసి చెప్పండి. అండ్ నేను ఆల్రెడీ ఇప్పుడు షార్ట్ ఒకటి పోస్ట్ చేశాను. మనం షార్ట్లో అయినా సరే నీట్గా రెడీ అవ్వాలబ్బా. మెయిన్ నాకు అదే అనిపిస్తూ ఉంది. ఇన్ని డేస్ నుంచి చూస్తున్నాను కదా, మనం నీట్గా లేకపోతే ఒకవేళ మనం చెప్పేది నిజమైనా కూడా ఎవ్వరు నమ్మరు. మనం గనక నీట్గా రెడీ అయితే అది అబద్ధమైనా కూడా అది ఒకవేళ ఈజీగా నమ్మేసేటట్టున్నారు జనాలు. నేను కూడా అలా చూసే మోసపోయాను కదా ఇప్పుడు దాకా. స్కిన్ కేర్ ఐటమ్స్ నేను ఆల్రెడీ వీడియోలో పెట్టాను, ఒక షార్ట్ వీడియోలో. నేనైతే షాక్ అయిపోయాను అనమాట లిటరల్లీ. డాక్టర్స్ ఈ మధ్య చాలామంది ఇన్స్టాగ్రామ్ త్రూ బయటకు వచ్చి సోషల్ మీడియాలో వీడియోస్ పెడుతూ ఉన్నారు కదా. సో నేను అలాగే చూసి ఒక డాక్టర్కి మెసేజ్ చేశాను అనమాట. ఓపీ ఫీజ్ 1800 చెప్పారు. నేను షాక్ అయిపోయాను అనమాట. నిజంగా షాక్ అయిపోయాను లిటరల్లీ చెప్పాలంటే. నేను చూసిన హైయెస్ట్ డాక్టర్ ఫీజ్ వచ్చేసి మా సాధ్వికి స్కిన్ కేర్ డాక్టర్కి 800, దట్టు రెయిన్బోలో 800 తీసుకున్నారు. అప్పుడే నేను షాక్ అయ్యాను. ఏంటి ఒక డాక్టర్ ఓపీ ఫీజు 800 ఉంటుందా అని చెప్పి, సరే రెయిన్బో కదంటే అని చెప్పి ఇంకేం మాట్లాడలేకపోయాము. అట్ ద సేమ్ టైం నేనైతే ఒక 500 వరకు ఎక్స్పెక్ట్ చేస్తాను ఓపీ ఫీజ్ అనేది. ఎందుకంటే తర్వాత మనకి చాలా ఉంటాయి అబ్బా. అక్కడికి వెళ్ళాక టెస్ట్లు అవ్వచ్చు, మెడిసిన్ అవ్వచ్చు, ఏదైనా చాలా ఉంటాయి. అట్ ద సేమ్ టైం స్కిన్ కేర్లో అయినా సరే వాళ్ళ ప్రొడక్ట్స్ అవ్వచ్చు, ఇలాంటివన్నీ చాలా ఉంటాయి. మరి ఆన్లైన్లో కాబట్టి 1800 చెప్పారా, ప్రొడక్ట్స్ ఎలాగో వీళ్ళు బయటే కొంటారు కదా అని చెప్పి ఓపీ ఫీజ్ ఇంత చెప్పారా అనేది తెలియదు నాకైతే మాత్రం. మీరు చూసిన హైయెస్ట్ ఫీజ్ అంతా కూడా కామెంట్ చేయండి. సో షుగర్ వచ్చేసి ఇప్పుడే జస్ట్ మెల్ట్ అవుతూ ఉంది. ఇంకా ప్రాసెస్ మొత్తం ఈ కంప్లీట్ వీడియోలో నేను కంపల్సరీగా నేను మీతో షేర్ చేస్తాను. వీడియోస్ కూడా గురించి రెగ్యులర్గా పెడుతున్నాను. 2 డేస్కి ఒకసారి వీడియో పెట్టాలనుకుంటున్నాను అనమాట. డైలీ పెట్టాలి అన్నా కూడా ఇదే మొహం ఇవే పనులతో రోజు చూడాలన్నా కూడా బోర్ కొట్టేస్తుంది అబ్బా ఎవరికైనా సరే. డిఫరెంట్ కంటెంట్ని ఎవరైనా లైక్ చేస్తూ ఉంటారు. ఇంట్లో ఉండే నేను డిఫరెంట్గా ఆలోచించాలి అంటే కొంచెం నా మట్టి బుర్ర కొంచెం కష్టమే అనమాట. సో చూడాలి. నేను ఒకటే ఫిక్స్ అయ్యాను అబ్బా, ఇవాళ కాదు రేపు కాదు ఇంకొన్ని ఇయర్స్ ఎప్పుడో ఒక రోజు అవుతాం కదా మనం అనే పర్సన్, ఏదో ఒక రోజు అవుతాము, అందులో డౌట్ ఏం లేదు. నేను అదే ఫిక్స్ అయ్యాను అనమాట. ఇంకా అంతకు మించి ఛాన్స్ లేదు. ఇంకా దీనికోసం సపరేట్గా చేసి అలా చేయాలంటే కూడా కొంచెం కష్టమే. మళ్ళీ రాని వంటల్ని ట్రై చేసి ఈ పనే సరిపోతుంది అనమాట నాకు. సాధ్వితోటి కానీ పాపతోటి కానీ ఇంట్లో చేసే పనులే సరిపోతూ ఉంటాయి. ఇంకా మళ్ళీ అంటే కొంచెం కష్టమే. నేను వన్స్ ఇల్లు కూడా క్లీనింగ్ అనేది నార్మల్ ఫ్లోర్ క్లీనింగు, అండ్ నేను రోజు చేసుకునే వెజల్స్ క్లీనింగ్, రోజు క్లీన్ చేసుకునే స్టీల్ సామాన్ ఇవే. కానీ నేను సపరేట్గా హౌస్ని కబోర్డ్స్ అన్ని తీసేసి ఇలా క్లీన్ చేయడం కూడా నేను ఎప్పుడూ చేయలేదన్నమాట. ఎందుకంటే నేను ఒక హౌస్లో ఒక 6 to 7 months 8 months కంటే 1 year లోపే వెకేట్ చేస్తూ ఉంటాం హౌస్ని. కాబట్టి నేను ఎప్పుడూ అంత క్లీన్ చేయాలనే ప్రాసెస్ కూడా థాట్ ప్రాసెస్ కూడా నాకు రాదనమాట. సైలెంట్ నార్మల్ ఎక్కడున్నా అక్కడే ఉండిపోతాయి. ఇంకా ఏదన్నా పప్పు డబ్బాలు ఇలాంటివి ఖాళీ అవుతూ ఉంటాయి కదా, సో ఆ ఖాళీ అయినవి మళ్ళీ క్లీన్ చేసుకుంటూ ఉంటా అంతే. అంతకుమించి నేనైతే ఏం క్లీన్ చేయను అబ్బా, నిజంగా చేయను. మేబీ నాలా ఉంటారా, మీరు డీప్ క్లీనింగ్ చేసుకుంటారా కూడా కామెంట్ చేయండి. కొంతమంది అసలు అదే పనిలో ఉంటారు అబ్బా, క్లీనింగే పని, రెండో పని కూడా ఏమి ఉండదు అనమాట. సో మీరు ఎలా చేస్తారో కూడా కామెంట్ చేయండి. మీరు కూడా డిఫరెంట్ వంటలు ట్రై చేస్తారా, లేకపోతే లేదులే ఇంకా మన వల్ల కాదని నార్మల్గా వదిలేసేస్తూ ఉంటారా కూడా కామెంట్ చేయండి. ఈ షుగర్ ఏంటో మాడిపోతుంది, నాకు అదే అర్థం కాలేదు. డిఫరెంట్ వంటలు ట్రై చేయకపోతే ఇదే ప్రాబ్లం అబ్బా. ఏ చిన్నది జరిగినా భయపడుతూ ఉంటాము, ఏమైద్దా నెక్స్ట్ ఏమైద్దా అని చెప్పి. మరి షుగర్ ఏంటో కొంతమంది డిఫరెంట్ వంటలు చేసి పెడతారు కదా. ఏంటి అని అంటే మాడిపోయిన మసాలా దోశ, అట్ ద సేమ్ టైం మాడిపోయిన రైస్, ఇలాంటివన్నీ పెడుతుంటారు కదా. అలాంటివి చూసి అప్పుడు నన్ను నేనే చూసుకున్నట్టు అనిపిస్తుంది అనమాట. నాకు మళ్ళంటి వాళ్ళు ఇంకా ఉన్నారు ఈ ప్రపంచంలో అనిపిస్తుంది నాకైతే. మళ్ళంటి వాళ్ళని ఒకళ్ళు భరించడమే కష్టం. కానీ అలాంటిది ఎంతమందిని రకరకాల వంటలు ట్రై చేస్తున్నారంటే అది కూడా మాడిపోయినాయి. గ్రేట్ అని చెప్పొచ్చు. వాళ్ళు కామెడీగా చూపిస్తుంటే చాలా మంది నవ్వుకొని హ్యాపీగా కూడా ఫీల్ అవుతారు. అలాంటి వాళ్ళకు కూడా వ్యూస్ బాగా వస్తాయి, అందులో డౌట్ ఏం లేదు. వ్యూస్ వచ్చేది రాంది మన లక్ అబ్బా. బేసిక్గా మన లక్ మీదే ఆధారపడి ఉంటుంది. మనకు కొంచెం అదృష్టం ఉందనుకోండి త్వరగా సక్సెస్ అవుతాం, లేదనుకోండి కష్టపడి దేవుడు వచ్చి వీళ్ళు ఇంక వదలటం లేదురా దీన్ని అన్నప్పుడు సక్సెస్ అవుతాం అంతే. ఇంకా అంతకు మించి వేరే ఇదేం లేదు నాకు తెలిసినంత వరకు. కొంతమంది ఏంటంటే పెట్టిన వెంటనే సక్సెస్ అవుతారు, కొంతమంది ఏంటంటే ఎప్పటికో సక్సెస్ అవుతూ ఉంటారు. సో ఇవాళ మీరు ఏం చేస్తున్నారు ఏంటి అనేది కూడా నా వీడియో ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే కామెంట్ చేసి చెప్పండి.
సో ఈ షుగర్ అయితే మెల్ట్ అవ్వటం లేదనమాట. చూపిస్తా ఎలా ఉంది ఏంటనేది చూపిస్తాను. ఒక్క నిమిషం. రాయి అయిపోయింది ఈ షుగర్. మరి ఇది చిన్నగా మెల్ట్ అయిద్దో ఏమో అర్థం కావట్లేదు. అందుకే నబ్బా నేను కొత్త కొత్త వంటలు ఇలాంటివి ఏం ట్రై చేయను. ట్రై చేస్తే చూడండి ఎలా ఉందో ఇది. మరి ఇది చిన్నగా మెల్ట్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇక్కడ చూస్తే అర్థమవుతుంది. అంటే మన బాండీ అంత క్లియర్గా క్లారిటీగా కనిపించదులేండి, అది వేరే విషయం. సో ఇది ఇప్పుడే మెల్ట్ అవ్వటం స్టార్ట్ అయింది. మెల్ట్ అవుతుందేమో చూడాలి. సో నేను ఈ ప్రాసెస్ మొత్తం వీడియోలో పెడతాను, కంపల్సరీగా చూడండి ఒకసారి. వచ్చేసి 7 పీసెస్ తీసుకున్నాను అనమాట, బ్రెడ్ పీసెస్. అన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని ఇందులో వేసేసుకోండి. మీకు వీలైతే ఇంకా కొంచెం చిన్న ముక్కలైనా చేసుకోండి. నేను ఏంటంటే నార్మలే కదంట్లే అని చెప్పి బ్రెడ్ ఉరికినే మెల్ట్ అయిపోతుంది. సో అందుకని చెప్పి నేను నార్మల్గానే వేసేసుకున్నాను అనమాట. జస్ట్ అలా పీసెస్ చేసేసుకొని వేసేసుకున్నాను. సో ఇందులోనే నేను కొంచెం పచ్చిపాలు వేసుకుంటున్నాను అనమాట. ప్యాకెట్ పాలే ఇవి, నేనేం కాగబెట్టలేదు, జస్ట్ నార్మల్ ప్లెయిన్ మిల్క్. సో పచ్చిపాలు. ఇంకా షుగర్ అయితే మెల్ట్ అయిపోయింది అనమాట, ఇంకొంచెం మెల్ట్ అవ్వాలి. సో ఒకవేళ మీకు ఎవరికైనా అలా అయితే కంగారు పడద్దు, చిన్నగా మెల్ట్ అవుతుంది అదే. సో పూర్తిగా మెల్ట్ అయిపోయింది అనమాట. ఇప్పుడు వచ్చేసి ఇంకా కొంచెం మెల్ట్ అవ్వాలన్నమాట. సో ఈలోపు వేరే ప్రాసెస్ కూడా చేసుకోవాలి కదా, అది చేసుకుందాం. సో మళ్ళీ వచ్చేసి 2 eggs తీసుకుంటున్నాను అనమాట నేను. మీరు ఇలాగే చేస్తారా లేకపోతే ఇంకా డిఫరెంట్గా చేస్తారా కూడా కామెంట్ చేయండి. సో నా దగ్గర కొంచెం వెనిలా ఎసెన్స్ ఉందన్నమాట, ఎప్పుడో తీసుకొచ్చాను నేను. సో అదే వేసుకుంటున్నాను ఇక్కడ. వెనిలా ఎసెన్స్ కొంచెం కొంచెం వేసుకోండి, ఫ్లేవర్ కోసం సరిపోతుంది, ఎక్కువ ఏం వేసుకునే పని లేదు. సో వెనిలా ఎసెన్స్ అనమాట ఇది. ఇందులో వచ్చేసి మళ్ళీ ఒక 2 స్పూన్స్, సరే 2 to 3 స్పూన్స్ వేసుకుంటున్నా షుగర్, అంతే, అంతకు మించి ఏం వేసుకోవటం లేదు. నేను కొంచెం స్వీట్ తక్కువే తింటా. నేను ఇదే ఫస్ట్ టైం కదా చేయటం, సో మళ్ళీ ఎలా ఉంటుందో ఏమో అని చెప్పి ఇలా చేస్తూ ఉన్నాను అనమాట. కొంచెం స్వీట్ తక్కువే వేసుకుంటున్నా. ఇదంతా నీట్గా బ్లెండ్ చేసుకొని రావాలన్నమాట, మిక్సీ పట్టేసుకోవాలి. సో దీన్ని అయితే నీట్గా మిక్సీ పట్టేసుకున్నాను అనమాట నేను. అసలు చూడండి, ఏం లంప్స్ ఏం లేకుండా, ఉండలు ఏం లేకుండా నీట్గా మిక్సీ పట్టేసుకున్నా. నేను ఆల్రెడీ చేసుకున్నాను కదా, క్యారమిల్ మెల్ట్ చేసుకున్నాను కదా, దాన్ని ఇలా ఒక గిన్నెలో పోసి పెట్టుకున్నాను అనమాట. సో ఇప్పుడు దీన్ని ప్రిపేర్ చేసుకోవడానికి ప్రీహీట్ కింద. సో నేను నా దగ్గర ఏమి ప్రీహీట్ చేసుకునేవి కానీ వెరైటీ గిన్నెలు కానీ ఏం లేవు. సో అందుకని చెప్పి రైస్ కుక్కర్లో కొంచెం వాటర్ పోసేసుకున్నాను అనమాట. దగ్గర పెట్టుకోవడానికి స్టాండ్ టైప్ ఉంటాయి కదా, సో ఆ స్టాండ్ టైప్ కూడా ఏమీ లేవు. సో అందుకని నేను చిన్న బౌల్ని ఇలా పెట్టేసుకున్నాను అనమాట హ్యాపీగా. ఇంకా నేను కొన్ని టిప్స్ చూశాను కాబట్టి ఇలా చేసుకోవచ్చు అని చెప్పి ఇలా చేస్తున్నా. నాకు ఒకవేళ సక్సెస్ అయితే మాత్రం మీరు కూడా ఇలాగే చేసుకోండి. మళ్ళీ దీనికోసం సపరేట్గా కొనటం ఇలాంటివన్నీ చేయొద్దు. మీకు ఉన్నంతలోనే హ్యాపీగా చేసుకొని తినడానికి ట్రై చేయండి. క్యారమిల్ పోసి పెట్టుకున్నాం కదా, దీనిలో మనం ఏదైతే మిక్సీ చేసేసుకున్నామో సో దీన్ని ఇందులో నీట్గా పోసేసుకోవటమే మనము. నాకు తెలియలేదు, నేను చిన్నది పెట్టుకున్నా సరిపోయేదనమాట. నేను చిన్నది కాకుండా నేను చేసిన మిస్టేక్ ఏంటంటే పెద్ద గిన్నెలో క్యారమిల్ ఆల్రెడీ పోసి పెట్టుకున్నా. సో ఇంకా మళ్ళీ దాన్ని తీసుకెళ్ళి ఇందులో పెట్టేసేసుకుంటున్నాను అనమాట. నేను ప్రీహీట్ ఆల్రెడీ చేసుకున్నాను కదా, సో దీనిలో ఇలా బ్యాలెన్సింగ్గా ఇలా పెట్టేసుకున్నాను. ఇంకా దీని మీద జస్ట్ మూత పెట్టేసి క్లోజ్ చేసుకుంటాను. ఒక 20 minutes ఆగాక చూస్తాను అనమాట ఎలా ఉంది ఏంటనేది కూడా నేను మీకు చూపిస్తాను, చూస్తూ ఉండండి. ఫైనల్గా మూత పెట్టేసుకొని ఆవిరికి ఉడకబెట్టుకోవటమే. స్పూన్ కంటుకుంది అంటే ఇంకొంచెం సేపు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోండి, సరిపోతుంది. లిటరల్లీ నాకైతే టేస్ట్ అంతగా ఏం నచ్చలేదనమాట, కానీ చాలా హైప్ ఇచ్చేశారు. నాకేంటో మరి కొంచెం చేదుగా కూడా అనిపించింది. మేబీ నేను చేయటం ఏమైనా రాంగ్గా చేశాను, నాకైతే తెలియలేదు. ఏదైనా క్యారమిల్ లైట్గా ఏదైనా మాడిందా నాకు అదే అర్థం కాలేదనమాట. లోపలిది కూడా ఏమంత టేస్టీగా లేదు. వీళ్ళు ఏంటంటే క్యారమిల్ పుడింగ్ చాలా బాగుంటుంది అంటే ట్రై చేశాను అనమాట. నాకైతే లిటరల్లీ జస్ట్ యావరేజ్. నిజం చెప్పాలంటే నేను ఒక్కొక్కసారి యూట్యూబ్లో నాకు అసలు తెలియని వంటలు ట్రై చేసినా కానీ కొంచెం సక్సెస్ అయ్యాను, కానీ ఇందులో మాత్రం ఫుల్ డిజాస్టర్. నేను కేక్స్ కూడా చూసి ప్రిపేర్ చేస్తాను అనమాట, కానీ అవి బాగానే వచ్చినాయి. మరి ఇదేంటో అసలు అర్థమే కాలేదనమాట. ఇంకా క్యారమిల్ అయితే ఇంకా గిన్నెలో అడుగు నిండిపోయింది. సర్లేని కొంచెం మళ్ళీ హీట్ చేసి మళ్ళీ దాని మీద ఆ కేక్ మీదే అదే ఆ పుడింగ్ మీదే వేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నా. ఇంకా అదైతే గట్టిగా గట్టిపోయింది అనమాట, గడ్డలాగా. సో నాకైతే అంతేం అనిపించలేదు. వీడియో నచ్చితే